అందరికీ నమస్కారం. ఏంటంటే నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక పాస్టర్ సొంత పేరు నాకు తెలియదు. ఆయన అంటాడు, అమ్మ దేవత ఎట్ట అవుతుంది, నాన్న దేవుడు ఎట్ట అవుతాడు అని అంటాడు. నాకు తెలియక అడుగుతాను, అరే 3 మీకులు వీక్కోలేడోడు నా కోసం రక్తం చిందించాడు, నీ కోసం రక్తం చిందించాడు, ప్రపంచం కోసం రక్తం చిందించాడని చెప్పి అంటున్నావే. మరి ఒక అమ్మ 9 నెలలు మోసి ప్రాబ్లం అయితే తన పుట్టకు నీ కోసం కోయించుకొని నిన్ను బయటకు తీసి నీకంటూ ఒక ప్రాణం ఇస్తే ఆమె రక్తం ఎంత పోతుంది? సరే సిజరిన్ కాదు, మామూలుగా ఆమె డెలివరీ జరిగినా ఆమెకి ఎంత డిశ్చార్జ్ అవుతుంది రక్తము? అది రక్తం చిందించడం కాదా? నేను అడుగుతున్నాను. అంటే ఆమె దేవత కాదా? ఒరే పిచ్చి పులకాళ్ళారా, ఆమెకు మించిన దేవుడు ఎవరున్నారా చెప్పండి. వాడెవడో 3 మేకులు కొట్టుకొని దాన్ని పీక్కోలేకపోతే వాడు నీకు రక్తం చిందిస్తే వాడు దేవుడు అయినప్పుడు నీ బైబిల్ ఎవరికి కావాలి? నీ బైబిల్లో ఏదంటే మాకెందుకు మమ్మల్ని ఎందుకు రుద్దుతున్నారు? అమ్మ దైవం కాదు, నాన్న దైవం కాదు, ఇంకెవర్రా దైవం నీకు? నాకు తెలియకొడుతాను. అమ్మని తక్కువ చేస్తుంది, తండ్రిని తక్కువ చేస్తుంది, గురువు పనికి రాకపోయ. ఒకడేమో తండ్రి దైవం కాదంటాడు. తల్లి ద్వారా నీకంటూ ఒక రూపాన్ని తన కన్నాల ద్వారా నీ పంపించి తల్లి గర్భంలో ఒక రూపాన్ని నీకిచ్చి నిన్ను బయటేసి నువ్వు జీవితాంతం అంటే నువ్వు చదువుకొని నీ చదువుకి కానీ నీ యొక్క ఎదుగుదలకు కానీ అన్నిటికీ తన రక్తాన్ని ఇచ్చి చేసిన తండ్రి, తన రక్తాన్ని చెమటగా మార్చి నీకు ఇచ్చిన తండ్రి నీకోసము నీకు బట్ట కానీ గుడ్డలు కానీ లేకపోతే చదువు కానీ ఇన్ని చెప్పించిన తండ్రి ఏమో దేవుడు కాదు. 3 మేకులు పీక్కోలేక ఒక రక్తాన్ని చిందించిన వాడేమో తండ్రి నీకు దేవుడా? నాకు తెలియక అడుగుతాను. ఒకడేమో జెండాకి దండం పెట్టొద్దు అంటాడు. జెండా రెపరెపలాడుతున్న జెండాకి దండం పెట్టొద్దు, దానికి అది గుడ్డ ముక్కుకు మనం దండం పెట్టేది, మనకి దేవుడు యేసు ప్రభు అంటాడు. ఒకడేమో తల్లికి దండం పెట్టద్దు అంటాడు, ఒకడు తండ్రికి దండం పెట్టి వాడు దేవుళ్ళు కాదు వాళ్ళు మనుషులు అంటారు. ఈవెన్ ఆయన్ని కన్నా మేరీ మాతకు కూడా మీరు గుర్తింపు ఇవ్వకపోతే ఆమెను కూడా కనీసం దేవతగా గుర్తింపు ఇవ్వరు. మీకు అక్కడే తెలిసిపోతుంది ఏంది అనేది. తర్వాత ఒకడేమో నేరుగా మా వెంకటేశ్వర కొండకి వెళ్ళిపోయి ఫాల్స్ ఐడల్, మీకు నాకు బాగా గుర్తుంది, ఫాల్స్ ఐడల్ అని చెప్పేశాడు ఒకడేమో పాస్టర్లు, మళ్ళీ ఎవరు అనుకోవద్దు పాస్టర్లు. ఇంకొకడేమో ఇది దుర్గమ్మని మేము పూజించే దుర్గమ్మని మీకు అమ్మవారు వచ్చి మీకు దయ్యంలాగా కనిపిస్తుందా? మీ యేసు ప్రభు వచ్చి ఆమెని వదిలిస్తాడా? మీకు తెలిసాడా దుర్గమ్మ అంటే? ఒక తట్టిందంటే నా సాయంగా లేయని కూడా లేలేరు. ఏమనుకుంటున్నారా మీరు దుర్గమ్మ అంటే? అసలు హిందువులు పూజించే దైవాలు వాళ్ళు. మేము అమ్మగా భావించే దుర్గమ్మని మీరు దయ్యంగా మార్చారు. మేము ఇలవైకుంఠంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామిని ఒక ఫాల్స్ ఐడల్గా మార్చారు. తల్లిని దైవం కాదన్నారు, తండ్రిని దైవం కాదన్నారు, గురువు కూడా ఆయన ముందు వేస్ట్ అన్నారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే మీకు జీవితమే లేదు. నాకు తెలిసి అడుగుతాను, నువ్వు ఇప్పుడు పాస్టర్గా ఉన్నావు కదా, ఈ పాస్టర్గా నీకు ఈ తెలివి, ఈ మాటలు ఇవన్నీ ఎలా వచ్చాయి గురువు లేకుండా? నాకు తెలియక అడుగుతాను. ఎవరు నేర్పారా నీకు ఈ తెలివి కానీ ఈ జ్ఞానం రావడానికి?
ఏందో పిచ్చి జనాల. ఇంకేదో ఏవేవో విన్నాం మేము. మేము నమ్మే దేవుళ్ళని దేవుళ్ళు కాదంట. ఏం మాట్లాడాలో అర్థం కాక వచ్చేసాను నేను, చూసుకుంటున్నాడు. పాపం ఒక ఆయన ఏదో ప్రమాదవశాత్తు చనిపోతే పాస్టరు ఆయన్నేమో అది హత్య 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 అని చెప్పి దాన్ని ఒక ఇది చేసేసాడు. మగవాడు హిందువుల్లో ఉన్న మగవాడు బొట్టు పెట్టుకుంటేనేమో వాడు మాకు వేరే వాళ్ళ మొగుళ్ళు ఉంటారా? అంతే కదా మీ మాట. చెప్తున్నా, మాకు అట్టున్నారు జనాలు, పాస్టర్లు. నవ్వు వస్తుంది నాకు ఆయన్ని చూస్తుంటే. చిన్నగా డబ్బు రాదు. ఎవరికి దండం పెట్టకూడదు. మా విగ్రహారాధన మా విగ్రహానికి మేము పెడితే దాన్ని మీరు తినరు. మీ కేక్ మేము తినాలి. మా ఉగాదిని మీరు సెలబ్రేట్ చేసుకోరు, మీ జనవరి 1 మీరు సెలబ్రేట్ చేసుకోవాలా? చెప్పండి రే. మా అమ్మ వాళ్ళని కాళ్ళతో కొట్టడము, మా అమ్మ వాళ్ళ మీద ఊయడము, మా దేవుళ్ళని అవమానించడము, ఇంకా చాలా 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 దారుణాలు చూశాను రా బాబు. నాకు గుర్తు రావట్లేదు. ఏందో మీరు మీ ఆలోచన ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. చివరికి ఎలా అంటే దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించేటట్టుగా చేస్తున్నారు మీరు. అట్లా అయిపోయింది జీవితాలు. అనకూడదు కానీ తడిక మొహాలని వచ్చి పాస్టర్లుగా కూర్చొని ఎందుకు రాయడ రేడి పోనివ్వండి గెలికి పుండి చేసి మేము తిరిగి మాట్లాడితేనేమో సో అండ్ సో పర్సన్స్ మాట్లాడితేనేమో కరుణాకర్ సుగుణ గారు, లేకపోతే లలిత్ కుమార్ గారు, లేకపోతే అమారా ప్రసాద్ గారు, లేకపోతే ఆయన ఉన్నారు కదా మన కృష్ణ ఇస్కాన్ ఆయన పేరు నాకు గుర్తు రావట్లే, ఆయన కానీ వీళ్ళు మాట్లాడితేనేమో వీళ్ళు శత్రువులు. మీరు మాత్రం ఏమైనా అనొచ్చా? చెప్పండి. తప్పు కదా? మాటికి తప్పే. కాబట్టి మీరు అన్నీ నోరు మూసుకుంటే మా వాళ్ళు అన్నీ నోరు మూసుకుంటారు. మీరు నోరు మూసుకోకపోతే మా వాళ్ళు నోరు మూసుకోరు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే పైన కింద నుంచి మొత్తం నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటే మా వాళ్ళని మా దేవుళ్ళని కానీ, అమ్మలను కానీ, నాన్నలను కానీ, లేకపోతే ఇంకొకరిని కానీ అవమానించకుండా చేసుకోకుండా మీ సువార్త మీరు చెప్పుకుంటే మేము మీ జోలికి రాం. అట్లా కాకుండా ఇట్లన్నీ జరిగినాయి అనుకో మళ్ళీ మొదటికి వస్తాయి. ఈ మధ్య ఒకటి జరిగింది కదా, ఏంటది వాడు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు, మల్లెపూలు పెట్టుకోకపోతే వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ. ఏసు రక్తమే జయం. అంతే కదా. పనికి మాలిన స్లోగన్స్ అవి నిజం. పనికి మాలిన స్లోగన్స్. ఎందుకు పనికి మాలిన స్లోగన్స్ అన్నీ పెట్టుకోవడం? ఏసు రక్తమే జయం, ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి ఏసు రక్తంగా ఇవ్వడం అవసరమా? ఏంటోరా. సరేలే, నేను చెప్పాల్సింది చెప్పాను, మీ ఇష్టం. తర్వాత ఎందుకంటే అక్కడ మహానుభావులు ఉన్నారు. కరుణాకర్ సుగుణ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, అమార ప్రసాద్ గారు కానీ, ఆయన మన ఇస్కాన్ ఆయన కానీ చిన్నోళ్ళు కాదు. తాట తీసి పులుసులో వేస్తారు. జాగ్రత్త మరి, చూసుకోండి. ఓకేనా? బాయ్.